పద్మావతి నగర్లో సరుకులంగడి రాత్రి ఖాళీ బూడిదైన సంఘటన చూస్తున్నారు. సంబంధం లేదు బాబాయ్. ఏంది మా అన్నో అవురా డాక్టర్ మిస్టేక్ కావాలి. రెండు ఉండే ఇంటికాడ గబ్బరంలో కలపలేదు. ఫోన్ చేసి నేను ఎక్కడ మరి అన్నా మీ అంగడి ఏ విధంగా ఫైర్ అయింది? నిన్న సాయంత్రము అక్షర స్కూల్ ఒకటి నాయుడుకున్న బిర్యానీ నరగుడు టపాయికలు కాల్చారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, సార్ మాది దూది పరుపులు అంగడి కొంచెం జాగ్రత్తగా కాల్చండి, రాత్రి కాల్చడంలో సన్నర్ రాబోయే అన్నప్పటి ఇది షార్టెడ్ అయింది సార్ మొత్తం మీద అని నీకు అనుమానం. మీరు ఎన్ని గంటలకు చూసారు ఇది? మాకు రాత్రి 3 గంటలకు వచ్చి నగర జనం ఎవరు ఇక్కడ వాచ్మెన్ వచ్చి చెప్పారు. ఆదిలాబాద్ వచ్చరికి మొత్తం ఆల్రెడీ అంగడి కాలిపోయింది. అప్పటికే మొత్తం ఫైర్ మొత్తానికి అప్పటికే ఫైర్ అయిపోయింది. మీరు ఫైర్ ఇంజిన్ కాల్ చేసినారు? ఫైర్ ఇంజిన్ ఎవరో కాల్ చేశారు, వాళ్ళే వచ్చారు. మీరు వచ్చి నిమిషంలోనే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అప్పటికి మొత్తానికి అయిపోయింది. సార్ వాళ్ళు చాలా కష్టపడి అంతా చేశారు, కానీ ఫలితం అయితే ఏం లేదు. నంద్యాలలో మన కమిషనర్ గారు బాగా వీధి బాగా పరిశీలన చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంతకు ముందు రోజుల్లో ఏ కమిషన్ కూడా ఈ విధంగా తిరిగారు కదా, ఇంతకు చాలా బాగా చేస్తున్నారు.
తీసుకెళ్ళిపోకండి ముందు. బయట ఉన్నా నీకేనా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు గార్బేజ్ కలెక్షన్ వస్తుంటారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ వస్తుంటారు. రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళు వచ్చినటువంటి సమయానికి మీరు ఇంట్లో లేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు వచ్చినటువంటి టైంకు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా అత్యవసరంగా బయటికి వెళ్ళిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో ఇంట్లోంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ వాళ్ళు రాలేదని చెప్పేసి బయట వేస్తుంటారు. కాలువలలో ఆడ ఈడ ఇట్లా అంతా కూడా మారాలి. మనం ఆ పద్ధతిలోంచి బయటికి రావాలి ఖచ్చితంగా. ఒకసారి డ్రైన్లను గమనించండి. డ్రైన్లు అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లలో టైట్గా చుట్టేసి ఇసిరేసి ఉంటారు. అలాగే రోడ్డు పైన ఇసిరేసి ఉంటారు. దయచేసి మా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఇలా విసిరేసినటువంటి ప్లాస్టిక్ కవర్లన్నీ ఎక్కడ పోతుంది? అనిమల్స్ తిరుగుతున్నాయి, ఆవులు ఉన్నాయి, వీళ్ళలో వాళ్ళు వదిలేసి ఉంటారు. వాటికి ఫీడింగ్ అంతా ఇదే. ఆ ఆవు ఆకలితోటి ప్లాస్టిక్లో ఏదో ఉంది కవర్లో వేసి కవర్తో సహా తింటూ ఉంది. దానివల్ల ఎంత హానికరంగా ఉంటుంది ఒకసారిగా మీరు గమనించండి. ఇటీవల కాలం ఉండే కోయలకుంటారు ఆ ఏరియాలో ఆవు ఇబ్బందిగా ఉంది అనేసి ఒకసారి దాన్ని ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే సుమారుగా 45 నుంచి 50 కేజీలు ప్లాస్టిక్ బయటకు వచ్చింది. 45 నుంచి 50 కేజీలు ప్లాస్టిక్ బయటకు వచ్చింది. గోవులు రక్షించుకోవాలని కానీ అంటూ ఉంటాం. మరి ఏంటిది అంతా కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. వల్ల ప్లాస్టిక్ కవర్లు ఏవైతే ఉన్నాయో వాటి వాడకాన్ని ఖచ్చితంగా తగ్గించుకుంటేనే అందరికీ కూడా శ్రేయస్కరం. దీన్ని గమనించాలని కోరుతున్నాం. మాట్లాడాలి మరి పబ్లిక్ ఎక్కడ కావాలి, ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ వచ్చేస్తాను వాళ్ళకి ఎక్కించండి. తర్వాత చాటుగా అసలు నాకు ఇప్పుడు తీసేసేది ఇది మొత్తం తీసేస్తానండి. నేను తీసేసి అవతల పెట్టుకున్నాను. నేను ముందు స్టార్ట్ చేయండి. ఇంకా ఇస్తాం ఆఫ్టర్ పెడతాం అంతా కూడా. అప్పుడు వేరుగా ఉండే పరిస్థితి.
మంచి గుండెకాయ లేదు ఆయన పేరు నిలబెట్టుగా శాశ్వతంగా ఒక పెళ్లి చెప్తాను పెట్టి నీ పేరు నిలబడాలి ఆయన పెట్టి ఆయన మందం కాపాడాలి. ఆయన వరకెళ్ళి కాపాడుకునే తండ్రి ఎవరికైనా నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు ఇవన్నీ చెప్తుందండి. బ్లాక్ గ్యాలక్సీ నమస్కారం, నేను మీ కిషోర్. ఈరోజు మనం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉన్నాం. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బయటికి వెళ్లే వెసులుబాటు ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా నేరుగా బయటికి పంపించకుండా భక్తుల్ని మొత్తం చుట్టూ తిప్పి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అని చూస్తే ఇక్కడ నవగ్రహాల దగ్గర ఒక ప్లేట్ లో 9 దీపాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం దగ్గర ఒక దీపం పెట్టాలి అని. ఆ దీపం పెట్టడానికి 50 రూపాయల వాళ్ళ దగ్గర 45 నుంచి 50 రూపాయల మొదలు ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే 56 లక్షల రూపాయల సంవత్సరానికి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వాడికి దీపం పెట్టడం ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోతాడు. నీకేం బాధ? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు వదలడా? నేరుగా బయటికి వెళ్లే అర్హత భక్తుడికి లేదా? హిందూ సమాజం స్పందించదనుకుంటున్నారా? కేవలం డబ్బు తప్ప మీకు ఏమి కనపడదా దేవాదాయ శాఖ అధికారులకి? ఒక పక్క స్నానపు గదుల దగ్గర కాలుతుంటే దిక్కు లేదు, ఇంకో పక్క సెల్ ఫోన్ కి 5 రూపాయలు, చెప్పులకి 7 రూపాయలు, ఆఖరికి దీపం వాడు పెట్టలేడు, దీపం బయటికి వెళ్ళిపోతాడు. అలాగే బయటికి వెళ్ళిపో, నీకేం ప్రాబ్లం? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు చుట్టూ తిప్పి ఉచిత దర్శనానికి తిప్పుతావు, బయటికి వెళ్ళడానికి తిప్పుతావు. ఒకసారి సవరణ చేసుకోవాలి దేవాదాయ శాఖ అని తెలియజేసుకుంటూ జై హింద్.